భారతదేశ 80 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గం బీజేపీ కార్యాలయం కమలా నిలయంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రావణి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత సమగ్రత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశభక్తి జాతీయ సమైక్యత స్ఫూర్తితో ప్రతి ఒక్కరు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, కౌన్సిలర్లు సిరపురం శ్రీలతా శ్రీనివాస్, గట్టిపల్లి మానస జ్ఞానేశ్వర్, నిమ్మల నాగరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు దూరిశెట్టి మమత, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నారపాక అశోక్, జిల్లా మండల పట్టణ పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत की जय, स्वतंत्र भारत की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, बोलो स्वतंत्र वीरुలకు जोहार जोहार, जोहार स्वतंत्र वीरुలకు जोहार जोहार, भारत माता की जय, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, भारत माता की जय, भारत माता की जय. జగిత్యాల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం కమలా నిలయంలో గౌరవనీయులు, గౌరవ బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, గౌరవ మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల జెండాని ఎగురవేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో గర్వపడేటటువంటి రోజు. ఆత్మగౌరవంతో రెపరెపలాడుతున్నటువంటి మువ్వన్నెల జెండా కింద మనమందరము అంతకు మించిన గర్వంతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్రం రావడం మాత్రమే కాదు, వచ్చిన ఈ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని అంతకు మించిన బాధ్యతతో కాపాడుకోవడమే అసలైన స్వాతంత్రం. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ ఆనాడు ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగం, వాళ్ళ జైలు జీవితం, వాళ్ళు అనుభవించినటువంటి నరకం, మన కోసం చేసినటువంటి జీవిత త్యాగం, వారి నెత్తురుతో తడిసినటువంటి భారతావని బ్రిటిష్ ఉక్కు సంకెళ్ల నుంచి విముక్తి పొందింది. మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛని బాధ్యతాయుతంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఆనాడు మహనీయులు ఏదైతే కలలు కన్నారో వారి ఆశయాలకు అనుగుణంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని స్వతంత్ర భారతావనిని ప్రపంచ దేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ముందుంచుతున్నారు. ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి భారతదేశం గర్వంగా ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని తిరగగలుగుతుందంటే నరేంద్ర మోదీ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, అభివృద్ధి, సంక్షేమం రెండు కన్నులుగా వారు భావించి మన భారతావనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ రోజున మనం ఏ దేశంకి వెళ్ళినా కూడా భారతీయుడు గర్వంగా ఐఎమ్ అన్ ఇండియన్, నేను భారతీయుని అని గర్వంగా చెప్పుకుంటున్నాడంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారి ఆశయాలు, ఆనాటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా వారు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, వారు అనుసరిస్తున్నటువంటి నియమాలు, విలువలు. మరి ఈ రోజున ఇటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని ముందు తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది, ప్రతి ఒక్క వర్గం మీద ఉంది, మరీ ముఖ్యంగా యువత మీద, జెన్జీ మీద ఉంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ ఒక బాధ్యతని అందరూ కూడా సమదృష్టితో తీసుకుని వెళ్లి కొంతమంది రాజకీయ విచ్ఛిన్న శక్తులు
భరతావనిని ఎక్కడికక్కడ కూడా విచ్ఛిన్నం చేయాలని, విడగొట్టాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వాటికి తలొగ్గకుండా అందరము ఐకమత్యంతో ఏదైతే సర్వకామకాభివృద్ధి ఉందో దానిని ముందుకు తీసుకెళ్లాలని, ఐక్యతతో ముందుకెళ్లాలని, ఈ స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఎంతో బాధ్యతగా నడిపించాలని, కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు అందించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలని మరొక్కసారి కోరుకుంటూ, ముఖ్యంగా యువతని కోరుకుంటూ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి